ఎస్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఎస్ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మణిపూర్లో రాష్ట్రపతి పాలన కాబోతుందని కూడా ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసేసింది కేంద్రం. ఇటీవలే కూడా సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 9న సీఎం పదవికి బీరేన్ సింగ్ కూడా రాజీనామా చేయబోతున్నారని కూడా సమాచారం అందింది. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి, మణిపూర్ రాష్ట్రపతి పాలన నిజమేనా? అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అదే లక్ష్మి, మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం బీరేన్ సింగ్ రాజీనామా లేఖను కూడా గవర్నర్ కు మణిపూర్ గవర్నర్ కు సమర్పించారు. అంటే ముందు రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మణిపూర్ చేరుకున్న బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు కూడా మణిపూర్ గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. తర్వాత అపత్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి చేజారుతున్న నేపథ్యంలో హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. గత సంవత్సరం 2023 మే నెల నుంచి కూడా ఈ హింసాత్మక వాతావరణం కొనసాగుతోంది. దాదాపు 200 మందికి పైగా మృతి చెందారు. వేల సంఖ్యలో నిరాశ్రయాలయ్యారు. లక్ష మందికి పైగా మొత్తం మణిపూర్ వదిలి పారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అక్కడ ఉంటే ప్రాణాలతో ఉండలేము అనే భయంతోనే వారందరూ కూడా వేరే రాష్ట్రాలకు, వారి బంధువుల రైళ్లకు తరలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి కూడా రాష్ట్రపతి పాలన ఆధ్వర్యంలో మణిపూర్ ఉండబోతోంది. ఎప్పుడైతే మే నెలలో 2023 మే 4న ప్రారంభమైన ఈ హింసాత్మక ఘటనలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రూపీస్ వెయిటీస్ మధ్య కలిగిన క్యాస్ట్ రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా అక్కడ గత సంవత్సరం ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ హింస కొనసాగింది. గుర్రాలు కొనసాగాయి. ఒకరికొకరు దాడులు చేసుకోవడం మొదట మేటీస్ అలాగే. ఎస్, అయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం హోంశాఖ మంత్రి కూడా నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బీజేపీ పాలిత మణిపూర్లో గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న అస్థిరత, అశాంతికి తెరపడినట్లే మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగబోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే నేపథ్యంలో సీఎం రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని గవర్నర్ సూచించారు. అయితే రాష్ట్రంలో ఈ పరిస్థితులపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపినారు ఇప్పటికే గవర్నర్. అంతేకాకుండా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు కూడా చేసేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖలో అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అసలే రాష్ట్రంలో కొత్త కాలం నుండి ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ఇదే కొనసాగుతున్నాయి. ఘర్షణలు కొంత కాలం నుంచి కొనసాగుతున్నాయని అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా వర్గ పోరాటాలు, సామాజిక అశాంతితో కూడా అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం శాంతి నెలకొల్పేందుకు పలు ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ అవి వాస్తవికంగా అమల్లో కాకపోవడంతో రాజీనామా కూడా బీరేన్ సింగ్ చేస్తున్నారు. అయితే ఈ బీరేన్ సింగ్ ఒప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే బీజేపీ పాలిత మణిపూర్లో గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతోందని చెప్పుకోవచ్చు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రాజీనామా గవర్నర్ అజయ్ భల్లా ఆమోదించారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగుతున్నారని గవర్నర్ ఇప్పటికే సూచించారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపారు ఇప్పటికే గవర్నర్. అలాగే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు కూడా జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖలో అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం హోంశాఖ మంత్రి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇటీవలే సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బీజేపీ పాలిత మణిపూర్లో గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న అశాంతి నెలకొన్నదన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ పాలిటిక్స్ కూడా
మరింత బెటర్ అవుతుంది. అయితే ఇదే దిశలో మణిపూర్ రాష్ట్రపతి పాలన కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కూడా తన పదవికి రీసెంట్ గా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైతే పాలిటిక్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతారో అది కూడా అందరికీ తెలిసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మణిపూర్ రాజకీయాల్లో బీరెన్ సింగ్ కూడా రీసెంట్ గా రాజకీయాలకి రాజీనామా చేశారు. అయితే ఇదే సీఎం పదవికి కూడా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రాజీనామా గవర్నర్ అజయ్ కుమార్ బల్లా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం అయ్యే వరకు బీరెన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగుతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన పైన మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, మణిపూర్ రాష్ట్రపతి పాలన కొనసాగుతుందంటున్నారు, అసలు ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సర కాలంగా కూడా మణిపూర్ లో హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. 2023 మే 4న మొదలైన ఈ హింస అంటే రెండు వర్గాల మధ్య, రెండు తెగల కులాలు, మెయిన్ కులాలు మెయిటీస్ అలాగే కుకీస్, రెండు కులాలకు సంబంధించి రిజర్వేషన్ అంశం అనేది ప్రధానంగా అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఆ రోజు నుంచి కూడా పచ్చగడ్డి వేసే బొగ్గుమనే విధంగా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, కాల్పులు జరుపుకోవడం అనేది కొనసాగుతుంది. ఇటువంటి ఘటనల్లో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా చనిపోయారు, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు, లక్షల సంఖ్యలో అక్కడి నుంచి కూడా వేరే రాష్ట్ర పరిస్థితి అయితే ప్రజెంట్ అక్కడ కొనసాగుతుంది. కానీ ఏదో ఒక చోట ఏదో విధంగా కూడా దాడులు అనేవి ఒకరిపై ఒకరు చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా గతంలో ఎప్పుడైతే 2023 మే నెలలో గొడవలు ప్రారంభమైన వెంటనే ఒక నెల రోజుల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటనకు వెళ్లారు. పర్యటనకు వెళ్లి ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర బలగాలను మోహరించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత మధ్య మణిపూర్ లో జనజీవనం కొనసాగించే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ హోంమంత్రి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు రాలేదు. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప హింస ఏం తగ్గిన పరిస్థితి కనిపించడం లేదు. మొదట స్టార్ట్ అయిన వెంటనే ఇళ్ల మీదకి వెళ్లి మరియు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరినొకరు హత్య చేయడం అనేది కొనసాగింది. కానీ కనీసం ఎవరైతే మృతువులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళడానికి కూడా భయపడిన పరిస్థితి కనిపించింది. ఆ డెడ్ బాడీ కోసం వెళ్తే వారిని ఎక్కడ చంపేస్తారన్న భయంతో ఆ డెడ్ బాడీస్ కూడా అక్కడే వదిలేసి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చే వరకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు కనిపించలేదు. మరోవైపు ఇళ్లలో ఉన్న వారిని కూడా మహిళలపై దాడి చేసి ఆ ఇంటికి నిప్పండించడం, ఇలా సజీవ దహనమైన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. మళ్ళా ఏదైతే రెండు తెగలకు సంబంధించి ఒకరిపై మరొక మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలను నగ్నంగా రోడ్లపై ఊరేగించి అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చిన ఘటనలు కూడా గతంలో జరిగాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ అయితే కొనసాగింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్దాలనేది ప్రతిపక్ష పార్టీలు అయితే గతం నుంచి కూడా ప్రశ్నిస్తున్న పార్లమెంట్ లో కూడా ఇదే అంశానికి సంబంధించి వాయిదా తీర్మానంపై చర్చించేందుకు ఇటు లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన సభాపతులు దాన్ని తిరస్కరించారు. కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ పరామర్శించారు. తర్వాతైనా నరేంద్ర మోడీ వెళ్లాలనేది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు తప్ప అక్కడికి మణిపూర్ మాత్రం వెళ్లడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను కూడా ఆరోపించాయి. ఇక గత సంవత్సర కాలంగా కూడా అక్కడ హింసాత్మక వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి నుంచి అక్కడున్న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపించింది. కానీ బీరెన్ సింగ్ ఇటీవల 9వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత మణిపూర్ వెళ్లి తన రాజీనామా లేఖను మణిపూర్ గవర్నర్ కు సమర్పించారు. తర్వాత అప్పుడు కూడా ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక జరిగే వరకు కూడా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనుకునే కారణాల వల్ల నూతన ముఖ్యమంత్రి ఎన్నుకునే సమయం ఇంకా తక్కువ నేపథ్యంలో ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇంకా నూతన ముఖ్యమంత్రి ఎవరనేది కూడా బీజేపీ తేల్చలేకపోయింది. మరొక కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది అసెంబ్లీలో. కానీ ఇప్పుడు ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ రాష్ట్రపతి పాలన కొనసాగించింది. అంటే నూతన ముఖ్యమంత్రి ఎన్నికల వరకు ఈ రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా, లేకపోతే కంటిన్యూ ఎన్నికల వరకు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కూడా ఈ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుందనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అయితే విధించింది. బీరెన్ సింగ్ రాజీనామాతో ఈ రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఇప్పుడు అక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వ పరిధిలో భద్రతా బలగాలు మోహరించి ఉంటాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక రేపటి నుంచి మొత్తం కేంద్రం మణిపూర్ అంతా కూడా కేంద్రం తమ అధీనంలోకి తీసుకుంటుంది. కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలని కూడా భారీ సంఖ్యలో అక్కడ కార్యక్రమాలు చేపట్టి ఎవరు కూడా హింసాత్మక ఘటనకు పాల్పడవద్దంటూ కూడా అందరికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ మోహరించి వారికి అవగాహన కార్యక్రమాలు కల్పించే అవకాశం అయితే కల్పిస్తుంది. అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే
పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక రేపటి నుంచి కూడా మొత్తం అంటే ఇప్పుడే ఆర్డర్ వస్తుంది కాబట్టి మాక్సిమం ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి మణిపూర్ వెళ్ళబోతుంది. కేంద్ర ప్రభుత్వ బలగాలని కూడా అక్కడే మోహరించి గత సంవత్సర కాలంగా ఏదైతే హింసాత్మక వాతావరణం కొనసాగుతుందో ఆ ఘటనలు మళ్ళీ ఆస్తి నష్టాలు జరగకుండా ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దానిలో భాగంగానే బీరేన్ సింగ్ రాజీనామా చేసిన వెంటనే ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన కూడా విధిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవలే సీఎం పదవికి బీరేన్ సింగ్ కూడా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ పాలిత గత మణిపూర్లో 2 ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే ఇది 2 ఏళ్లు కూడా అశాంతికి తెరపడినట్టు మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే కుకీస్కి మధ్య ఇంకా పలు గ్రూప్స్ మధ్య కూడా చాలా వివాదాలు అయ్యాయి, అలాగే చాలా కొట్లాటలు కూడా అయ్యాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కూడా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం అయ్యే వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగుతున్నారని ఇప్పటికే గవర్నర్ కూడా సూచించారు.